సోమవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది. గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టడం వలన మీ ఇల్లు బంగారుమయం అవుతుంది. సోమవారం రోజు ఈ ఆకును గుమ్మం పక్కన పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. సోమవారానికి చాలా విశిష్టత ఉన్నది. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం. సోమవారం రోజున శివుణ్ణి పూజించి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా అవుతారు. ఈ ఆకు అనేది సకల దేవతలను ఆకర్షిస్తుంది, మీ కష్టాలను దూరం చేస్తుంది. గుమ్మం పవిత్రమైనది. ఇంటిలోకి చెడును మంచిని తీసుకునేది గుమ్మమే ఆకర్షిస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి పూజ చేయటం ఒక ఆనవాయితీ. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలలో ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి ఇలవెల్పును పూజించడం, కొలుచుకోవటం. ఇక రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని కూడా చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణాలు కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని. ఎటువంటి అమంగళం కూడా ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావటానికి ఉండవలసిన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా నివాసం ఉండాలి అంటే గుమ్మం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇక మీరు అనుభవిస్తున్న పేదరికం నుండి బయటపడండి. ఇక సోమవారం గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం ఉదయం స్నానాలు చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడగండి. మీరు బయట నుండి కొనుక్కొని వచ్చిన తమలపాకును కూడా కడగాలి. ఆకులు శివుని పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఒక ప్లేట్లో ఈ ఆకును పెట్టి ఆ తర్వాత శివుని పటం ముందు పెట్టండి. ఇప్పుడు ఆకుపై రాళ్ళ ఉప్పు వేయండి. రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది. రాళ్ళ ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. రాళ్ళ ఉప్పు కూడా ఒకటి. రాళ్ళ ఉప్పును తమలపాకుపై వేసిన తర్వాత ఉప్పుపై కుంకుమ, 5 మిరియాలు ఈ ఉప్పు పైన వేయండి. ఇప్పుడు ఆ ప్లేటును మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఉన్న కుటుంబ సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా చెప్పండి. ఆ తర్వాత ఆ ప్లేటును పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. వాష్రూమ్ తప్ప అన్ని గదులలో తిరగండి. ఆ తర్వాత ఆ ప్లేటును మీ ఇంటి గుమ్మం దగ్గర ఏదో ఒక వైపు పెట్టాలి. ఇంటి బయట వైపు పెడితే ఆ ప్లేటుకు ఎవరి కాళ్ళు తగలకుండా చూసుకోవాలి. ఇంటి లోపల పెట్టడం మంచిది. ఈ ఆకును గుమ్మం పక్కన పెడితే చాలా మంచి అనేది జరుగుతుంది. ఈ ఆకు సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగేలాగా చేస్తుంది. తమలపాకు డబ్బుని ఆకర్షిస్తుంది. తమలపాకుపై వేసిన ఉప్పు, మిరియాలు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఈ పరిహారం ఇంట్లోనే కాదు, వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. ఇంటిలో ఈ పరిహారం ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేయవచ్చు. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలి అనుకునేవారు, వ్యాపార యజమాని ఎవరైతే ఉంటారో
వారు చేయాలి. ఈ ఆకును గుమ్మం దగ్గరే పెట్టాలి, మరి ఎక్కడా పెట్టకూడదు. మరి ఈ ఆకును ఎన్ని రోజులకు తీయాలి అనే సందేహం వచ్చే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మీ ఇల్లు ఊడుస్తారు కదా, అప్పుడే ఈ ప్లేటును తీసివేయండి. ఇల్లు ఊడ్చే ముందు ఈ ప్లేటును తీసి ప్లేట్లో ఉన్న ఆకులను, ఉప్పును, మిరియాలు బయట చెట్టు మొదట్లో కానీ, అలాగే పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. ఇంటికి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ప్లేటును కూడా కడుక్కోవాలి. ఇది చాలా మంచి పరిహారం. మీకు ఉన్న దారిద్రాన్ని తొలగించుకోవటానికి ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది. ఈ పరిహారం ఎవరు చేసినా రహస్యంగా చేయాలి, నమ్మకంతో చేయాలి. ఈ పరిహారం చేయటం వలన మీరు ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరు కూడా సోమవారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి. పేదరికం తొలగించుకొని ఆనందంగా జీవించండి.